హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. పండుగలు వస్తున్నాయంటే మన ఆడవాళ్లకు రోజు చేసే పని కంటే ఇంకా ఎక్కువ పనులు అవుతాయి. అంతేకాకుండా ప్రతీ నెల అయ్యే ఖర్చు కంటే కూడా ఇంకొంచెం ఖర్చులు యాడ్ అవుతూ ఉంటాయి. ప్రతీ నెల ఇంటి ఖర్చులకు 10,000 వరకు అయితే పండుగలు ఉండే నెలలోని 12,000 నుండి 15,000 వరకు అవుతుంది. ఇంట్లో పూజ సామాన్ల నుండి పిండి వంటలు, పిల్లలకు కొత్త బట్టలు కొనటానికి ఇలా ఎలా కాదనుకున్న 12,000-15,000 వరకు అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. పండుగలు వస్తున్నాయి అని టెన్షన్ పడకుండా హ్యాపీగా ఖర్చు చేసుకోవటానికి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానండి. అవి ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అలానే మీరు షేర్ చేయటం వలన చాలామందికి రీచ్ అవుతుంది. ఇంతకుముందు మన ఛానల్లో బడ్జెట్ ప్లాన్స్ అనేవి బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తున్నా కనుక ఇంట్లో పనులు చేసుకుంటూ మీతో మాట్లాడతాను. అలానే నా పని అయిపోతుంది, మీకు కొన్ని టిప్స్ చెప్పినట్లు ఉంటుంది. పండుగలు వస్తున్నాయి అంటే ఖర్చులు పెరుగుతాయని అందరికీ తెలుసు. కానీ దానికి తగ్గట్టుగా బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అనేది కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. కొంతమంది తెలివిగా ఆలోచించి వాటికి ముందుగానే డబ్బులను పక్కన తీసి పెట్టుకుంటూ ఉంటారు ప్రతీ నెల. ఇంకొంతమంది దసరా చీటీలని, తర్వాత వరలక్ష్మి వ్రతం చీటీలని చెప్పి ఎవరైనా వేస్తే వాళ్ళ దగ్గర వేస్తూ ఉంటారు. చీటీలు వేయటం లాభమా నష్టమా అని పక్కన పెడితే సేఫ్గా ఉంటుందా లేదా అని టెన్షన్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగేవన్నీ కూడా అలానే ఉన్నాయి కనుక. చీటీలు వేయండి, కానీ నమ్మిన వాళ్ళ దగ్గర మాత్రమే, వాళ్ళు మనల్ని మోసం చేయరు అని అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మీరు చీటీలు వేయండి. లేదు అని అంటే కష్టపడిన సొమ్ము 100 రూపాయలు అవనివ్వండి, రూపాయి కానివ్వండి, అది పోతే మనకి ఎంత బాధ కలుగుతుందంటే మనం చెప్పలేము, ఎవరికీ కూడా బయటకు చెప్పలేము. మనకు ఎవరు డబ్బులు ఊరికనే ఇవ్వరు కదండి. మనం కష్టపడితేనే రూపాయి అయినా మన చేతికి వస్తుంది. ఆ రూపాయిని మనం వెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టే కంటే మన చేతితో మనమే పక్కన పెట్టి రూపాయిని 100 రూపాయలు చేసుకొని దాన్ని ఖర్చు చేసుకోవడం చాలా మంచిది అని అనుకుంటాను. ఎవరికో 100 రూపాయలు చేతిలో పెట్టే బదులు ఆ 100 తీసుకొని వచ్చి ఒక డిబ్బీలో వేయండి. 100కు ఇంకొక 100 చేర్చి 200 చేర్చండి. అలా 100కు 100 పెంచుకుంటూ మీ దగ్గర ఎంతైతే ఉంది, మీరు ఎంతైతే వీలుపడి మనం వేయగలం ఆ డిబ్బీలో అన్నది తెలుసుకొని వేస్తూ ఉండండి. ఒక్క దసరా పండుగనే కాదండి, మన ఇంట్లో ఏదైతే మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటామో, లైక్ దీపావళి, ఇంకా రాబోయే పండుగ సంక్రాంతి, ఏ పండుగలకైతే మనం ఖర్చు ఎక్కువగా అవుతుంది అని అనుకుంటున్నామో వాటికి తగ్గట్లుగా ప్లాన్ చేసుకొని మీరు ఎంత తీసి పక్కన పెట్టగలరు అనేది చూసుకోండి. ఒక్కొక్క పండుగకు మనకు ఒక్కొక్క బడ్జెట్ అవుతుంది. దసరాకు 1000 రూపాయలు అయితే దివాళీకి 2000 అవుతుంది. అలానే సంక్రాంతికి 5000 అవ్వచ్చు. కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతీ నెల కూడా మనం ఇంత అమౌంట్ని పక్కన తీసుకొని డిబ్బీలో పెట్టుకోండి. దసరాకు ఒక డిబ్బీ, లేదంటే డిబ్బీలు కొనే బదులు ఒక డబ్బా, ఆ డబ్బాకి సీల్ అనేది చేసేయండి, మళ్ళీ మళ్ళీ మనం తీయకుండా. ఇప్పుడు ఎలాగో నవరాత్రి డేస్ వస్తున్నాయి కదండి. ఈ నవరాత్రి పూజలకు మనకు దేవునికి ఖర్చు అవుతుందో ఇంటికే ఖర్చు పెడతామో మనకే తెలుసు. సో మనకు ఒక 1000 రూపాయలు అవుతున్నాయి అని అంటే ప్రతి నెల కూడా మనం ఎంత అమౌంట్ తీయాలి? ఒక 100 రూపాయలు తీసినా కూడా మనకు 1200 అవుతుంది. 1200 సరిపోతాయా లేదా ఇంకా ఎక్కువ అవుతుందా అనేది మనకే తెలుస్తుంది. కనుక దాన్ని బట్టి మీరు పక్కన తీసి పెట్టండి. నేను ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను. ఏదైనా కూడా మన బడ్జెట్ అనేది ఇంట్లోని ఎలా ఉంటుంది అనేది మన ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అంటే మగవాళ్ళకు తెలియదని కాదు, కానీ ఇంట్లోని ఏ ఖర్చులు అవుతున్నాయి అనేది ఆడవాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది. కనుక మనమే ముందుగా పొదుపు అనేది స్టార్ట్ చేయాలి. పొదుపు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలి అనేది మన ఆలోచనల బట్టే ఉంటుంది. పొదుపు అనేది మంచి పనే కనుక దానికి ఒక ముహూర్తం, ఒక రోజు అక్కర్లేదండి. మనం ఏ రోజైతే అనుకున్నామో, ఏ క్షణమైతే అనుకున్నామో ఆ రోజు నుంచే మనం డబ్బులను తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు దసరా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే సంవత్సరం దసరాకి కూడా మనం డబ్బులను దాచుకోవాలి అని అంటే ఇప్పటి నుంచే, అంటే ఈ నెల నుంచే, సెప్టెంబర్ అయిపోతుంది, అక్టోబర్ 2 దసరా కనుక అక్టోబర్లో వచ్చే జీతం నుండి ఒక 100 రూపాయలు తీసి ఒక డబ్బాలో పెట్టుకోండి.
లేదా ఒక డిబ్బీలో వేసుకోండి. అలా ఏ పండుగ అయిపోయిన తర్వాత ఆ పండుగకు స్టార్ట్ చేయండి. లేదు అని అనుకుంటే జాన్యువరి నుంచి స్టార్ట్ చేయండి. జాన్యువరిలో నుండి మనకు ఎంత తీసి పక్కన పెట్టగలము అనేది చూసుకొని పండుగలకు పక్కన పెట్టుకోండి. మీ అందరికీ ఒక విషయం అండి, ఆన్లైన్ షాపింగ్స్ కంటే ఆఫ్లైన్ షాపింగ్స్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎవరి ఒపీనియన్ వాళ్ళదే కాదని అనటం లేదు. కానీ ఆన్లైన్ షాపింగ్స్లో జరిగే మోసాల కంటే ఆఫ్లైన్ షాపింగ్లో జరిగే మోసాలు 0% అని నేను అనుకుంటాను. ఎందుకంటారా, ఆన్లైన్ షాపింగ్స్ అని ఆఫర్స్ అని పెడతారు కదండి. ఆఫర్స్ అనేవి వాళ్ళు నష్టపోయి అయితే మనకి ఇవ్వరు కదా. వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ లాభానికి చూసుకుంటారు కానీ నష్టపోయి మనకు లాభం చూపించరు. మహా అయితే వాళ్ళకు వచ్చే లాభంలో తక్కువ పర్సెంట్ చూసుకొని మనకైతే ప్రోడక్ట్ని ఇస్తారు. అదే ఆఫ్లైన్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఆఫర్స్ తక్కువగా ఉన్నా కూడా ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. దసరా ఆఫర్స్ అని, ఉగాది ఆఫర్స్ అని చాలా పెడతారు. మనం ఏదైనా కొత్త వస్తువు తీసుకోవాలి అని అనుకుంటే దసరా ఆఫర్స్ తీసుకుందాము అని అనుకుంటాము. కానీ ఆన్లైన్ షాపింగ్లో అయితే మాత్రం కొన్ని ఫ్రాడ్గా కూడా ఉన్నాయండి. అటువంటి వాటిని వెబ్సైట్ని చూసుకొని మీరు షాపింగ్ అయితే చేయండి. అన్ని ఆన్లైన్ షాపింగ్స్ అలా ఉన్నాయని అయితే నేను చెప్పను. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. నా ఫ్రెండ్ అయితే నాకు మెసేజెస్ షేర్ చేసింది ఇన్స్టాగ్రామ్లోని. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోని సారీ షాపింగ్ అనేది చాలా ఎక్కువైపోతుంది కదా. ఆ వెబ్సైట్స్ అన్నీ కూడా జెన్యూన్ అని నేను చెప్పటం లేదు, అలానే జెన్యూన్ కాదని కూడా చెప్పటం లేదు. నా ఫ్రెండ్ వాళ్ళతో చాట్ చేసిన మెసేజెస్ అయితే మీకు యాడ్ చేస్తానండి, క్లిప్స్ అనేవి ఒక్కసారి చూడండి. అన్నీ అలా ఉంటాయని అయితే నేను చెప్పటం లేదు. మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ కరెక్టా కాదా అనేది చూసుకోండి. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోని తను ఒక డ్రెస్ నచ్చిందని ఆర్డర్ పెట్టుకుంది. తక్కువగా వస్తుంది కదా అనుకుంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే తక్కువ అమౌంట్ అనేది చెప్పారు. 650 అని చెప్పారు. ఆర్డర్ ప్లేస్ చేసుకుంది, అడ్రస్ పెట్టింది, అంతా బాగానే ఉంది. కానీ డెలివరీ ఛార్జెస్ వచ్చేటప్పటికి 999 పే చేయమన్నారు. అది మళ్ళీ రిఫండబుల్ అని చెప్తున్నారు. ఎలా నమ్ముతామండి? అది ఆఫ్లైన్ షాపింగ్ కాదు కదా, ఆన్లైన్ షాపింగ్. అది మళ్ళీ మనకి రిఫండ్ అవ్వకపోతే డ్రెస్ చూస్తే 650, అది డెలివరీ ఛార్జెస్ అయితే 1000 రూపాయలు. ఇది ఎక్కడి మోసం అండి? అది నిజమే కావచ్చు, కానీ మనం నమ్మలేం కదా. ఇక్కడ వాళ్ళతో జరిగిన చాటింగ్ అయితే కొన్ని క్లిప్స్ యాడ్ చేశానండి, చూస్తున్నారా? వాళ్ళు ఫస్ట్ అయితే మనకి ఫామ్ ఇచ్చారు. మనం అమౌంట్ పే చేసేసిన తర్వాత వారు డిస్పాచ్ అవ్వడానికి 999 అయితే అడిగారు. తను వద్దు, మాకు ఆ ప్రోడక్ట్ వద్దు, అమౌంట్ రిటర్న్ చేయండి అన్నా కూడా ఇక్కడ వాళ్ళు ఆ అమౌంట్ పే చేస్తేనే క్యాన్సిల్ అయినా అవుతుంది అని చెప్పారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ పేమెంట్ ఎప్పుడైనా జరిగింది అని అంటే అది రిఫండ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి రిఫండ్ అవ్వచ్చు, ఇంకొకసారి రిఫండ్ కాకపోవచ్చు కూడా. కనుక ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి. మీ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ వాటి నెంబర్స్ ఇచ్చేసి అక్కడ సేవ్ చేసేసుకుంటే మాత్రం అది ఒక్కొక్కసారి మోసపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొన్ని ప్రొడక్ట్స్కి అయితే రిఫండబుల్, కొన్నింటికి నాన్ రిఫండబుల్ అని ఉంటాయి. ఆ ఆప్షన్స్ని కూడా మీరు గమనించి తీసుకోండి. వాళ్ళకి అమౌంట్ రిసీవ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ మాట చెప్పారు. ఎవరండి నమ్ముతారు అప్పుడు? జెన్యూన్ పేజ్ అయితే ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది ఫస్ట్ టైం తీసుకుంటున్న కస్టమర్కి వాళ్ళు ఇలాగ చేస్తే నమ్మకం ఏముంటుందండి? ఇంకొంతమందికి చెప్తారు ఈ పేజ్లో వాళ్ళు తీసుకోవద్దు, వాళ్ళు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, ఇలా ఉంది అని చెప్పి. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. నేనైతే డెకత్లాన్కి వచ్చానండి. ఎన్ఏడి దగ్గర ఉంటుంది. ఇక్కడ అన్ని స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. యోగా కానీ, వాలీబాల్, బాస్కెట్బాల్, మీకు బాల్తో సంబంధించినవన్నీ ఉంటాయి. డిఫరెంట్ బాల్స్ అన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ అవైలబుల్గా. యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. మీకు స్విమ్మింగ్లోని క్యాప్ పెట్టుకుంటారు, స్పెట్స్ పెట్టుకుంటారు, అవి ఉంటాయండి. తర్వాత జిమ్ వేర్ కానీ, ట్రాక్స్, షూస్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్పుకోవాలి. డీమార్ట్లో ఆల్రెడీ బాస్కెట్బాల్ తీసుకున్నానండి, కానీ అది పాడైపోయింది. ఇక కోచ్ అయితే చెప్పారు డెకత్లాన్కి వెళ్ళి తీసుకోమని చెప్పి. ఇంకా ఆయన చెప్పిన తర్వాత మనం కాదనలేం కదండి, తప్పదు అని చెప్పేసి ఇంకా ఎన్ఏడి వరకు వెళ్ళి ఒక్కసారి షాప్ అంతా కూడా లుక్ వేసేసాను. మీకు కూడా వీడియో తీసి పెట్టాను అనమాట. నేను చెప్పిన పాయింట్స్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి కదా, బాగున్నాయి ట్రాక్స్, అవి ఎక్కువ రోజులు వస్తాయి కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే మాత్రం కాస్ట్ చాలా ఉంటుందండి. ఆఫ్లైన్లో కూడా చాలా చాలా మంచి ప్రొడక్ట్సే మనకు దొరుకుతాయి. ఆఫర్లో వీళ్ళు కూడా పెడుతూ ఉంటారు. అలాంటి వాటిని మనం చూసుకొని డ్యామేజ్ ఉన్నాయా లేదా అని దగ్గర నుండి చూసి మరీ తీసుకోవచ్చు.
ఇప్పుడు ఆన్‌లైన్‌లో అన్నీ కూడా ఆఫర్స్ నడుస్తున్నాయండి. వాటిలో నుండి మీరు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి తీసుకోండి. తర్వాత మీకు కరెక్ట్‌గా వస్తే హ్యాపీ. లేదు అని అంటే మాత్రం వాటిని రిటర్న్ చేసేసి అమౌంట్‌ని బ్యాక్ చేసేసుకోండి. మళ్ళీ ప్రోడక్ట్‌ని అయితే మాత్రం రీప్లేస్ చేయమని చెప్పొద్దు. ఇక నవరాత్రి పూజలు అందరూ ఎలా చేసుకుంటున్నారండి? ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. పూజల్లో కూడా వేరొకరితో కంపేర్ చేసుకోకండి. మీ పూజా విధానం మన ఇంట్లో ఎప్పుడు ఎలా చేసుకుంటామో ఆ విధంగా మాత్రమే చేసుకోండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు పూజలు అలా చేసేసుకుంటున్నారు అని చెప్పి దానికి ఖర్చు ఎక్కువగా పెట్టొద్దు. వాళ్ళకు ఉన్న ఆనవాయితీ వాళ్ళది, మనకున్న ఆనవాయితీ మనది. కనుక మన బడ్జెట్‌లో మన ప్రశాంతంగా మనం ఎప్పుడు పుట్టినప్పటి నుంచి మన అమ్మగారు ఎలా చేస్తారో ఆ విధంగా కంటిన్యూ చేస్తే ఆ విధంగా, లేదా ఒక అత్తింటికి వచ్చిన తర్వాత అత్తగారి పద్ధతులు ఎలా ఉన్నాయో వాటిని మాత్రమే పాటించండి. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.